కార్తీక మాసంలో అన్నవరం క్షేత్రానికి తరలివచ్చే భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామన్నారు. జై సత్యదేవాయ నమః. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి అనంతలక్ష్మి సత్యవతీ దేవి దేవస్థానం అన్నవరం. మరి ముఖ్యమైనది మాసం కార్తీక మాసం 22వ తేదీ నుండి వచ్చే నెల 19వ తేదీ వరకు కూడా కార్తీక మాసంలో భక్తులు 25 లక్షల వరకు వస్తారని అంచనా. మనం గత సంవత్సరం చూసుకున్నట్లయితే 1,50,000 వ్రతాలు అయినాయి. ఇంకా అంతకంటే ఎక్కువ వ్రతాలు అవుతాయని, ఎందుకంటే మనకి స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం స్త్రీలకు ఉంది కాబట్టి ఎక్కువగా మహిళలు రావడానికి అవకాశం ఎక్కువ ఉందని ఆ విధంగా ఏర్పాట్లన్నీ చేసుకున్నాం. మనం అదేవిధంగా వచ్చేవారికి మంచినీటి సదుపాయం, వసతి సదుపాయం, అన్ని సదుపాయాలన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వ్రతాలు తెల్లవారుజామున ఉదయం 1 గంట నుండే వ్రతాలు జరుగుతాయి కాబట్టి ఈ వ్రతాలు అదేవిధంగా ఈ సదుపాయాలని భక్తులందరూ కూడా వినియోగించుకుని మన నవంబర్ 2వ తేదీన తెప్పోత్సవం సాయంత్రం 7 గంటలకి పంపా సరోవరంలో ఏర్పాటు చేయబడింది. గిరి ప్రదక్షిణ మనకు 12 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఉంది. ఈ గిరి ప్రదక్షిణలో కూడా లక్షలాదిగా భక్తులు ఉంటారు. ఆ భక్తులందరూ గిరి ప్రదక్షిణలో మరి పాదయాత్రలుగా గిరి ప్రదక్షిణ చేస్తారు కాబట్టి ఆ గిరి ప్రదక్షిణ ప్రదేశం అంతా కూడా వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లన్నీ చేస్తున్నాం.